హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏ విధంగా హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేయొచ్చో ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి స్టాక్ మార్కెట్లో చాలామంది ఏదైతే నేను మార్కెట్లో మనీ లాస్ అయ్యాను, ట్రేడింగ్ చేశాను, సో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా నేను లాస్ అవుతున్నాను అని చాలామంది చెప్తారన్నమాట. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఎస్ బ్యాంక్, ఐడియా, లేకపోతే ఇంకొన్ని కంపెనీస్ మనకి రీసెంట్గా ఏదైతే బ్యాంక్రప్ట్ అవడం వల్ల కంపెనీస్ కోల్పోవడం వల్ల స్టాక్ ప్రైజెస్ పడిపోయాం. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనేవి ఇన్వెస్టర్స్కి హ్యూజ్ రిటర్న్స్ అనేవి ఇచ్చాయి అనమాట. సో అటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక, అలాగే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత పీరియడ్ అయితే అంత పీరియడ్ హోల్డ్ చేయగలిగితే కనుక మనకి లాంగ్ రన్లో మంచి హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ కనుక మీరు కనుక ఒక 1 lakh రూపీస్ 2012 ఆ టైంలో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మనకి ఇప్పుడు 2022 మనం ఎంటర్ అవుతున్నాం. సో అరౌండ్గా 10 yearsలో ఆ 1 lakh కాస్త 1 crore కింద టర్న్ చేసింది అనమాట. సో 1 lakh ఏమైందంటే 1 crore కింద టర్న్ అయింది. సో ఎందుకంటే స్టాక్ చాలా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. సో ఆ కంపెనీ ఏంటి, సో ఏ విధంగా అటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం బేసిక్గా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కనుక ఇంట్రాడే కానివ్వండి, లేకపోతే షార్ట్ టర్మ్లో కానివ్వండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, సో మీకు కొంత నా వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనం డైలీ కూడా ఈక్విటీ, ఇంట్రాడే ఆప్షన్స్, అలాగే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కాల్స్ అనేవి ఇస్తుంటాం అనమాట. సో మీరు వెరీ బిగినర్ అయితే కనుక ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకండి. సో మీరు కనుక కొంత ఎక్స్పీరియన్స్ ఉండి 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉండి మినిమం, సో ఎక్స్పీరియన్స్ ఉండి మీకు కొంత ట్రేడింగ్ చేస్తుండి కనుక మీకు నా వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్గా ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, సో ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఆ మల్టీ బ్యాగర్ ఏదైతే 100x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఏంటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ మనం చూసే ముందు ఈ కోట్ అనేది మాత్రం మీరు ఇన్వెస్టర్ అయితే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ద బిగ్ మనీ ఈజ్ నాట్ ఇన్ ద బయింగ్ అండ్ ద సెల్లింగ్ బట్ ఇన్ ద వెయిటింగ్. సో అంటే ఏంటంటే హ్యూజ్ వెల్త్ ఎప్పుడు కూడా అంటే లేదా ఎక్కువగా మనీ అనేది ఎప్పుడు కూడా మీరు బై చేసి ఒక 2 days 3 days లేదా ఒక 1 week ఆగి ఆ స్టాక్ 10% పెరగంగానే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం దాంట్లో లేదనమాట. సో ఏదైనా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఎంత లాంగ్ పీరియడ్ అయితే అంత లాంగ్ పీరియడ్ మీరు హోల్డ్ చేయడం వల్ల మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో ఈవెన్ రాకేష్ జుంజుంవాలా గారు కూడా ఇదివరకు ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఇన్వెస్టర్ కింద మారారు. రాధాకృష్ణ దమాని గారు కూడా ఇన్వెస్టర్ కింద మారారు. సో పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా లాంగ్ రన్లో ఇన్వెస్టర్స్ కింద మారుతారు ఫ్రెండ్స్. అలా మారితేనే హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ కంపెనీ స్టాక్ కూడా చూద్దాం, ఏ స్టాక్ అయితే మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందో. సో దాంతోపాటు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన మనీని ఏ విధంగా హోల్డ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింపుల్ ట్రిక్స్ అనేవి మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. నేను పర్సనల్గా ఫాలో అయ్యే సింపుల్ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ ఏదైతే 2012లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 crore టర్న్ ఓవర్ చేసిన స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మిందా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది ఒక ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో ఒక మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. చాలా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1 month చార్ట్లో నేను చూపిస్తున్నాను. సో మీరు 2012 ఆ టైంలో కనుక మీరు ఈ స్టాక్ని పిక్ చేసుకొని ఉంటే కనుక 1 lakh రూపీస్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ టైంలో ఈ స్టాక్ వచ్చేసరికి 8 rupees 10 rupees దగ్గర దొరికేది. సో ఆ టైంలో పెన్నీ స్టాక్ అనుకోవచ్చు. సో ఆ టైంలో 8 rupees 10 rupees 100 rupees అనేవి చాలా ఎక్కువ అనమాట. సో ఆ 8 rupees 10 rupees స్టాక్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, సో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 10 yearsలో ఆ 8 rupees 10 rupees స్టాక్ కాస్త రీసెంట్గా మనకి 1000 rupees ప్లస్గా వెళ్ళిందనమాట. అంటే 10 rupees కాస్త 1000 rupees అయింది. అంటే 1 lakh కాస్త 1 crore అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 100x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. మన కంపెనీ ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తే కనుక 28,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం తక్కువ ఉంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఆటో కాంపోనెంట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో
కంపెనీ ఫైనాన్షియల్స్ మనం చెక్ చేసినా సరే రీసెంట్గా కంపెనీ సేల్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. కంపెనీ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. లాస్ట్ 2 years కొంత తగ్గినా సరే, ఎందుకంటే ఏదైతే కోవిడ్ ఇష్యూ వల్ల కొంత తగ్గినా సరే కంపెనీ మళ్ళీ కూడా అప్కమింగ్ క్వార్టర్స్లో చాలా మంచి రిటర్న్స్ పోస్ట్ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర హెవీ స్టేక్ ఉంది. సో కన్సిస్టెంట్గా వాళ్ళు స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ క్వార్టర్స్లో స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా సరే ఓవరాల్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓవర్ ద ఇయర్స్ ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. డిఏఎస్ కూడా వాళ్ళ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. సో పబ్లిక్ కూడా అరౌండ్గా 9-10% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఒక మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇటువంటి కంపెనీస్ని కనుక మీరు ఇప్పుడు 8 రూపీస్ స్టాక్ కదా, ఇప్పుడు అది 1000 రూపీస్ అయిందంటే ఇప్పుడు 1000 రూపీస్ స్టాక్ కూడా రేపు 1 lakh రూపీస్ కూడా అవ్వచ్చు అనమాట. సో కంపెనీ షేర్ ప్రైస్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకండి. కంపెనీ ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, లాంగ్ రన్లో కంపెనీ బాగా గ్రో అవుతుందా లేదా కనుక మనం చెక్ చేయగలిగితే కనుక అది 8 రూపీస్ స్టాక్ అయినా సరే, 100 రూపీస్ స్టాక్ అయినా, 1000 రూపీస్ స్టాక్ అయినా మనకి ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. కంపెనీ పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ గ్రోత్ అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. కంపెనీ గ్రోత్ అనలైజ్ చేస్తే కనుక లాంగ్ రన్లో కంపెనీ గ్రో అవుతుంటే కనుక ఇన్వెస్టర్స్కి ఆటోమేటిక్గా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకి ఓన్లీ ఈ మిందా ఇండస్ట్రీసే కాకుండా ఏషియర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, సో ఇంకా చాలా కంపెనీస్ మనకి ఆల్రెడీ మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే, ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ అనేవి ఫ్యూచర్లో వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న కంపెనీస్ లైక్ ఐఎక్స్ కానివ్వండి, లేకపోతే లారెస్ ల్యాబ్ కానివ్వండి. సో ఇటువంటి కంపెనీస్ ఫ్యూచర్లో ఇంకా బాగా, దీపక్ నైట్రేట్, సో ఈ కంపెనీస్ ఫ్యూచర్లో ఇంకా బాగా గ్రో అయ్యి మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఇందాకే చూసాం, ఎంత పీరియడ్ మీరు హోల్డ్ చేయగలిగితే అంత హ్యూజ్ రిటర్న్స్ అనేది మీకు వస్తాయన్నమాట. సో చాలామంది స్టాక్ మార్కెట్లో కేవలం 1 month కోసమో, నా దగ్గర ఇప్పుడు 1 lakh ఉన్నాయి, ఆ 1 lakhని ఏ విధంగా అయినా 2 lakhs చేసేయాలి, సో లేదా నేను అప్పు ఒక 1 lakh తీసుకొచ్చాను, ఈ 1 lakhని 2 lakhs చేయాలి, నాకు ప్రాఫిట్స్ రావాలి మంత్ కోసం. సో షార్ట్ టర్మ్ వ్యూ వదిలేసేయండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ వ్యూ చూడండి. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ కనుక అనలైజ్ చేసి ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలిగితే కనుక మంచి వెల్త్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అనేది చేయగలుగుతారన్నమాట. అలాగే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీస్ మంచి గ్రోత్ కంపెనీస్ అయి ఉండాలి. స్టాక్ గ్రోత్ స్టాక్ కాదు, కంపెనీ గ్రోత్ కంపెనీ అయి ఉండాలి. లాంగ్ రన్లో కాంపిటీటర్స్ని తట్టుకొని ఆ కంపెనీ నిలబడగలగాలి. లైక్ డీమార్ట్, సో డీమార్ట్ రీటైల్ స్టోర్ మనకు తెలుసు. సో అటువంటి కంపెనీస్ లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలా కాంపిటీటర్స్ని తట్టుకొని నిలబడగలగాలి. అలాగే ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ చాలా బాగుండాలి. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే మంచి ప్రాఫిట్ గ్రోత్ అనేది చూపిస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా కంపెనీ చేస్తుంటే అటువంటి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ వెల్త్ అనేది మొత్తం కూడా హోల్డింగ్లోనే ఉందన్నమాట. మీరు ఎంత టైం హోల్డ్ చేయగలిగితే అంత టైం హోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. సో హోల్డింగ్లో చాలామందికి ఇష్యూ ఏంటంటే, ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ 100% రిటర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 years ఆ టైంలో 100% రిటర్న్స్ ఇచ్చి ఆ 1 lakh కాస్త మీకు 2 lakhs అయిందనుకోండి, వెంటనే చాలామంది ప్రాఫిట్ బుక్ చేసేస్తారు. లేదా మార్కెట్ క్రాష్ అవుతుంటుంది, ఆ టైంలో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మంచి స్టాక్ని మంచి ప్రైస్ దగ్గర కొన్ని స్టాక్ని కూడా సెల్ చేసేస్తుంటారు. సో అలా సెల్ చేస్తే ఒక స్టాక్ని మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ 100% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత సెల్ చేస్తే ఆ కంపెనీ ఫ్యూచర్లో 1000% రిటర్న్స్ ఇచ్చినప్పుడు, అంటే ఆ 1 lakh కాస్త 2 lakhs అయింది, అప్పుడే మీరు సెల్ చేసేస్తే కేవలం 1 lakh ప్రాఫిట్ మాత్రమే బుక్ చేయగలుగుతారు. అదే స్టాక్ని ఇంకా లాంగ్ రన్ కోసం హోల్డ్ చేస్తే కనుక అదే కంపెనీ 100x రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఆ 1 lakh కాస్త 1 crore, 2 crores, 3 crores అలా అవుతుందన్నమాట. సో ఈవెన్ మార్కెట్ క్రాష్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ని హోల్డ్ చేయగలగాలి. అలాగే మార్కెట్ కరెక్షన్లో ఇంకా మంచి వాల్యుయేషన్స్ దొరికితే యావరేజ్ చేసుకోగలగాలి. సో ఇవన్నీ కూడా హోల్డింగ్ టెక్నిక్స్ అనమాట. సో హోల్డ్ చేస్తున్నప్పుడు సో మీకు 100%, 200% రిటర్న్స్ ఇచ్చినా సరే ఆ కంపెనీస్ని హోల్డ్ చేయగలగాలి, యావరేజ్ చేసుకోగలగాలి. ఒకవేళ స్టాక్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అయితే కనుక మంచి వాల్యుయేషన్స్ దొరికితే కనుక ఇంకా మంచి క్వాంటిటీ యాడ్
చేసుకుని హోల్డ్ చేయగలగాలి. మార్కెట్ క్రాష్ల్లో కూడా మనం ఆ స్టాక్స్ని సో భయపడకుండా హోల్డ్ చేయగలగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ఒక 5,000 6,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాకు మార్కెట్ క్రాష్లో 1,800 రూపీస్కి వచ్చింది. సో చాలామంది పడిపోతుంది కదా మార్కెట్ అని 5,000 రూపీస్ దగ్గర చాలామంది సెల్ చేస్తారు. 1 ఇయర్ తిరగకుండానే మళ్ళీ కూడా ఆ స్టాక్ అనేది 6,000 7,000 ప్లస్ ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ క్రాష్లో కూడా ఆ స్టాక్ని హోల్డ్ చేయండి. ఒకవేళ స్టాక్ కరెక్షన్ వస్తే కనుక స్టాక్స్ని యావరేజ్ చేసుకోండి. సో అలా చేసుకుని కనుక మీరు లాంగ్ టర్మ్ మినిమం ఒక 10 to 15 ఇయర్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఆ 1 lakh కాస్త 50 lakhs 1 crore 2 crores ఎర్న్ చేసే ఈజీ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.